సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదుట ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్ మాట్లాడారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదుట ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే గురుకుల విద్యార్థులలో సంక్షేమ హాస్టల్లో అన్నం తిని మరణిస్తున్నది ప్రపంచంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే అత్యధికమన్నారు. నారాయణపేట జిల్లాలలో కలుషిత ఆహారం తిని సంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో విద్యార్థులు పాముకాటికి గురై, ఆదిలాబాద్ జిల్లాలలో జిల్లా పరిషత్ స్కూల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అవస్థకు గురై మరణించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యార్థుల మరణాల పట్ల స్పందించకుండా విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటన్నారు. ఇది విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని 4 రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న మరణించిన శైలజ మృతిపై ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 11 నెలలుగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం, 25 లక్షల ఎగ్జిక్యూషన్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా నారాయణ శ్రీ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉమ్మడి జిల్లా కో ఇన్ఛార్జ్ సుభాష్, జిల్లా కో కన్వీనర్ మహేష్, ఎన్జీ కాలేజ్ బాధ్యులు సమీర్, దిలీప్ కుమార్, రాఘవ్, రాకేష్ తదితర డిఎస్యు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. చనిపోయిన శైలజ కుటుంబానికి 25 లక్షలు వెంటనే చనిపోయిన శైలజ కుటుంబానికి వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ఈ గురుకులాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మరణాలని వెంటనే ధిక్కరించి అడగాలి. స్టూడెంట్స్ యూనియన్ వర్ధిల్లాలి, ధర్మ స్టూడెంట్స్ యూనియన్ వర్ధిల్లాలి, ధర్మ స్టూడెంట్స్ యూనియన్. చనిపోయినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలి వెంటనే. శైలజ కుటుంబానికి వెంటనే నేను ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలన్న. గత కొన్ని రోజుల నుండి, ఒక నెల కాలం పాటు నుండి వరుసగా వారంలో 3 సార్లుగా, ఎంత సిగ్గుచేటువంటి ప్రభుత్వాలు 3 సార్లుగా జిల్లా పరిషత్ స్కూల్లో వారంలోనే 3 సార్లు ఈ యొక్క ఆహారం వికటించింది. దీన్ని చాలా బాధాకరంగా మేము దీన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులపైన, సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా తన యొక్క ప్రాణాన్ని కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో మరణించినటువంటి 9వ తరగతి స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి దీనికి సహకరించిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత కొన్ని రోజులుగా, ఒక వారం రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గురుకులాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, ఆ హాస్టల్స్లలో పిల్లలు చనిపోయినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వాలు పట్టించుకొని వైఖరి నడుస్తూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా పరిషత్లో చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి శైలజ
ఈ గత 2 రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ పసిబిడ్డ ప్రాణం పోవడానికి అక్కడ ఉన్న ఆ ప్రభుత్వ ఆ ప్రిన్సిపల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టరు దాని బాధ్యత వహించాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్లో అన్ని గురుకుల పాఠశాలలో చికిత్సలు పొందుతూ ఫుడ్ పాయిజన్లు అవుతూ వందలాది మంది ఇక్కడ చనిపోతున్నటువంటి సందర్భం ఎదురవుతున్నది. ఇంతమంది చనిపోయినా ఇంతమంది స్టూడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లాలో ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వందనాలు. అట్లాగే మొన్న జరిగినటువంటి విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు చాలామంది చనిపోవడం జరిగింది. అయితే 11 నెలలుగా జరుగుతున్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓకే, విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎట్లాంటి స్పందన లేకపోతే ఇటువంటి యూనివర్సిటీల ద్వారా అట్లాగే చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే